తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికల నగరం మోగబోతోంది. ఈ టైంలో ప్రతి ఒక్క గ్రామం కూడా పూర్తి అలర్ట్నెస్తో ఉండిపోయిందనమాట. దేశ్ ఇండియా టైమ్స్ గ్రామాన తిరుగుతూ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటుంది. వాళ్ళ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, ఎంతవరకు పథకాలు చేరుకున్నాయి. సో ఈ నేపథ్యంలో మనం ఎక్కడున్నామంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెల్లపల్లి గ్రామంలో ఉన్నాం. సో ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రజెంట్ ఇక్కడ బొడ్రాయి ఉంది, ప్రాథమిక పాఠశాల ఉంది, అంతేకాకుండా అక్కడ కొంత జనసమూహం కూడా ఉంది. అక్కడికి వెళ్దాం, వాళ్ళని అడుగుదాం, వాళ్ళ అభిప్రాయాలు సేకరించుకుందాం. అంతేకాకుండా వాళ్ళు ఎటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ఈ గ్రామ పెద్దలు ఏ విధంగా వాళ్ళ సౌకర్యాలు తీరుస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం చెల్లపల్లి గ్రామంలో పెద్ద మనుషుల దగ్గర మనం ఉన్నాం. వీళ్ళకి ప్రతి ఒక్క అనుభవం తెలుసు వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళ అభిప్రాయాలు అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. తాత నమస్తే. పింఛన్ వస్తుందా టైంకి? వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? 2000 సరిపోతుందా? చాలదు. అయ్యో మేము చెప్తాము వాళ్ళకి. ఎంత కావాలి? 4000 కావాలి. 4000 అయితే సరిపోతుంది. మరి మీ మందులకు అవన్నిటికి? నాకు ఆడటాకు రోగం ఉంది, నాకు ఆడకాకు జాలతలేవు అంతే. కరెంట్ ఉంటుందా? లేదు. పొద్దున పోయిందట కదా కరెంట్? లేదు. నీళ్ళు మంచి నీళ్ళు వస్తున్నాయా మంచిగా? ఎప్పటికీ మంచి నీళ్ళ ప్రాబ్లం లేదు. రోడ్లు గిట్లా అన్ని రోడ్లు మంచి లేవు, చీరులు కావాలి, వస్తే నీళ్లు నిల్చుంటాయి ఎక్కడన్నా అంతేనా? పోనీకి లేదా? ఇబ్బంది, చాలా ఇబ్బంది. మరి గ్రామ పెద్దలు ఎవరు చెప్పేది? వాళ్ళ దృష్టికి తీసుకుపోయింది ఎవరు లేరు. సర్పంచ్ లేడు, సర్పంచ్ 2 నెలల అని చెప్తే అంతకే ఉంది. సరే చూద్దాం. ఇక స్థానిక అది వచ్చేది చేతబండి అది బంద్ అయింది, అంతా మంచిగా లేదు. ఎట్లున్నది మరి గ్రామ ప్రజలు ఎట్లున్నారు? మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఏ ఇబ్బందులు ఉంటే ఎవరు చేయరు, అన్ని కొట్టి. అయ్యో మనం చేసే ప్రయత్నం చెయ్యాలి, వాళ్ళ దృష్టికి పోతే చేస్తే ఎవరు చేయరు. అంతేనా? కుటుంబం కూడా చాలా పెద్ద. అదే నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు, 11 మంది మనవరాలు. నా మనవరాలు కూడా పిల్లలు రాయరు, కానీ ఎవరు పీక అన్నం పెట్టేవాళ్ళు లేదు. సరే కేసీఆర్ మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు మరి? వాడంతే వీడంతే ప్రతి వాళ్ళు అంతేనాయా. నేను అనేది 3 మనుషుల్ని, నేను అనేది 3గా. దగ్గరికి వాళ్ళ సంఖకు వచ్చినంతసేపు నిన్నెత్తుకుంటాం అంటారు. ఎత్తుకొని వాడిని పైకి తెచ్చినాక మన కింద వేస్తాడు, పైకి పోతాడు. ఇగో ఇది చేదురనుకో కాళ్ళు అనుకో అంటాడు వచ్చేటప్పుడు. అవును, ఓటు అడిగేటప్పుడు అట్లనే అంటాడు. గెలిచినాక ఒక 2 నెలలు 3 నెలలు నమస్తే అంటే నమస్తే అంటాడు. అవతల నమస్తే అంటే ఇట్లా అంటాడు, ఇట్లా. నీ పేరమ్మా? నా పేరు అల్వేల. నువ్వు ఇంత ధైర్యంగా చెప్పేది కానీ ఊళ్ళో సర్పంచ్లు ఉన్నా కానీ కరెక్ట్ పని చేయరు. ఇలా చెప్పేది ఏముంది? ఇంకో ఈడ మోరేమంటే అక్కడ ఒక మోరేసిరు ఊకున్నారు, ఇంకా ఈడ ఎవరు పట్టించుకోరు. అంతా గింతే ఉంటది అమ్మ ఈడ. అంటే వర్షం పడితే కాలువలన్నీ పొంగి ఇట్లా నీళ్ళు అన్నీ ఎవరి ఇళ్ళ గిట్లల్లో అలా నిండుకొని పోతాయి, లేకపోతే జగడాలు అవుతాయి అంతే. మా ఇల్లుకి ఇదే, మాకు ఏ ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది. కానీ ఈ చెత్త ఉంటది అంతే. అంటే పెద్ద గ్రామ పెద్దలకి చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. మేము చెప్పనిక పోవమ్మ, మాకేం పని ఉందని చెప్పాము మేము. అయ్యో, వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ గురించి పట్టించుకోరో మాకు తెలియదు. ఇంకా మేమైతే పోము. మీరెందుకు పోరు మరి? ఇంకా మాకేం పని ఉంది, ఏం అవసరం ఉంది? అప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు గడ బోరు ఉంది, అక్కడ అది లేదు, మోరి లేదు, నీళ్ళు ఉత్తగానే పోతున్నాయి. ఇంకా జగడాలు చేస్తారు, ఏమన్నా చెప్తే జగడాలు చేస్తారు అంతే. ఎవరు జగడాలు చేసేది? ఎవరు? ఇంకా చేపేటోళ్ళు, నీళ్ళు పోయేటోళ్ళు చేయరు అట్లా. నీళ్ళు పట్టుకుని ఇడిచిపెట్టి మా ఇంటి ముందు లంగ వచ్చి గడం కాదు గట్లా. భూమి ఉన్నదా అమ్మ నీకు? ఉంది. ఎన్ని ఎకరాలు? 4 ఉంది. వచ్చిందా రైతు భరోసా? వచ్చిందా? రాలే. మా ఆయనకు రాలే, నాకు వచ్చిందా అందులో ఆర్డర్. నాకు 3 కుంట 6 కుంటలో ఏముంది. పింఛన్ వస్తుందా? రాదు. పింఛన్ రాదు. ఏజ్ లేదా? ఏజ్ లేదో ఎన్ని రాపించుకున్నా రాలే. ఇట్లా ఉన్నందుకు రావాలంట కానీ రాలేదు. రావాలంట కానీ రాలేదు. 4 కారణాలు మస్తుగా పోయి వచ్చినాం,
రాలే. అదే అదే అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మ మీకు? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా, కేసీఆర్ పాలన బాగుందా? ఎవరు ఇంకా అంతగా అంతనే ఏడుస్తుంది. ఇంకా అందరు ఎవరు వచ్చినా గంతే మీ ఎవడొచ్చినా గంతే ఏడుస్తుంది సామా. ఇంకా ఆయన వచ్చి ఆ మోరీలు అట్లే ఉన్నాయి, ఈయన వచ్చినా ఆ మోరీలు అట్లనే ఉన్నాయి. మోరీలు ఏమైందమ్మా బాగా కోపంగా ఉన్నావు? రేవంత్ రెడ్డి నచ్చుతలేడా? నచ్చడం కాదు, ఇట్లా ఉంటే ఎట్లా నచ్చుతారు చెప్పు? ఇట్లా ఎట్లా ఇట్లా ఒక అంతా చూడు ఎట్లుంది. చెప్పాలి మీరు. ఎవరు చెప్పాలి? చెప్తే కట్టించుకుంటారా? ఎవరన్నా వింటారా చెప్తే? మాకు మోరి కాలువలు రావాలి, రోడ్ ఉంది, రోడ్ వేయాలి, ఇక్కడ మోరి కాలువలు రావాలి. అక్కడ రోడ్ ఉంది, ఈడాకా వేయాలి రోడ్డు, ఈడంగా ఇట్లా వేయాలి. రోడ్డు పడాలి, మొత్తం చెట్లతో నిండిపోయింది అంటారు. ఎండిపోయింది. ఇట్లా ఎవరి చేతన అవుతుంది? ఇట్లా పురుగు పూసేస్తే మేమే దాటిపోతాం కదా మా ఇళ్ళకి వస్తే. మరి మీ గ్రామ పెద్దలకు చెప్పిందా? చెప్తానే ఉంటే ఇంటారా? ఇట్లా చూసుకుంటే పోతారు మీరు బొక్కాలంగా. ఇట్లా చూసుకుంటే పోతారు. ఎవరు చేస్తారు అదంతా? సో ఇప్పుడు ఇక్కడ మన ఈ గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళల్ని మనం మాట్లాడితే వీళ్ళు చాలా అంటే కోపోద్రిక్తులై ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ పరిసర ప్రాంతాలలో సీసీ రోడ్లు వేయాల్సిన ప్లేస్లో సీసీ రోడ్స్ లేవు. మురికి నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వస్తున్నాయి. వర్షం వస్తే మాత్రం ఈ మురికి నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వస్తున్నాయి. ఒకరింటికి పక్కింటికి మధ్య గొడవలు అవుతున్నాయి, ఒకరి మధ్య ఒకరికి. గ్రామ పెద్దలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా వీళ్ళు చెప్తున్నారనమాట. సరే రేపు మరి ఫ్యూచర్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి వాళ్ళకి చెప్పండి అని అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారా అంటే లేదు, ఇంత మందు కూడా తాగిపిస్తారా అని అంటున్నారు. సో చూడాలి మరి ఏదైనా సరే ఎవరు వచ్చినా సరే వీళ్ళ సమస్య అయితే పరిష్కారం కావాలి. ఎందుకంటే ముఖ్యంగా మురిగి నీటితోని వాళ్ళ అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొనే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. నమస్తే అన్న. నమస్కారం మేడం. ఏం చేస్తుంటారు అన్న మీరు? మేము మేస్త్రి పని చేస్తాం. మేస్త్రి పని చేస్తారు. ఏం పేరు మీ పేరు? మహేష్. ఓకే, పెళ్ళయిందా? అయింది, ఇద్దరు బాబులా? ఓకే, అంటే ఎట్లా జరుగుతుందన్న మీ జీవన విధానం? అంతా సాఫీగానే ఉందా? ఇక అంతే, అంత ఇప్పటి వరకు అయితే కొంచెం డల్గానే ఉన్నది. ఏ రకంగా కూడా కొంచెం అది లేదు. ఇంకా ఇప్పుడు ఇండ్లు కానీ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ సర్పంచ్ లేకపోవడం వల్ల కొన్ని అనేది అయిపోతాయి కదా మేడం. దాని ద్వారా అట్లనే ఉన్నాయి, అంత కంటిన్యూగా జరిగే వరకు అయితే ఏం లేదు. ఇంకా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది కదా, అవన్నీ మీకు వచ్చినాయా? భూమి ఉందా, పొలం ఉందా మీకు? మేము 4 అన్నదమ్ములో ఒక 2 ఎకరాలు ఉంటుంది అంతే మాకు. ఇంకా ఇప్పుడు ఇచ్చిందంటే ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు అయితే ఎక్కడ కూడా. ఒక ఇందిరా మిల్లు నిన్న మన ఈ గ్రామ పంచాయతీకి 18 వచ్చినాయి అన్నారు. అవి రేపు మాపు ఎల్లుండి కోసం ముగ్గులు కోసం అన్నట్టుగానే ఉన్నది. ఇంకా ఇంతవరకు అయితే ఏం చేయలేదు, ఇంకా అంతవరకు ఆపిరు అవి. మరి ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి సర్పంచ్ రావచ్చు, ఎంపీటీసీ, వీళ్ళందరూ మీకు అందుబాటులోనే ఉంటారు. మరి అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఏమైనా నమ్మకం ఉందా? అంటే ఒకవేళ ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో వచ్చేసి ఏంటంటే ఎవరైతే బెస్ట్గా చేస్తారు వర్క్ గ్రామ పంచాయతీకి అనేది ఆ రకంగా ఎంచుకోవాలి సార్. పార్టీ విషయం పక్కకి పెట్టాలి చూస్తే గ్రామ పంచాయతీకి. మీ పేరు? శేఖర్ మేడం. ఏం చేస్తుంటారు మీరు? మేము కూలి పని చేస్తుంటాం. కూలి పని. భూమి లేదా? భూమి ఉండదు, ఒక ఎకరన్నర ఉండదు. వచ్చిందా రైతు భరోసా? వచ్చిందా? రైతు భరోసా ఇంకా వల్లే మేడం నాకు. పొద్దన్నా మీరు ఓటేస్తున్నారు, ఆ హక్కు మీకు ఉన్నది. ఓట్లు అంటే ఇప్పుడు మొత్తంలో అయితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే రాలేదు. ఇంకా వచ్చినా సరే ఇంకా ఎవరినో మరి మంచిగా చూసి అనేది వేసుకుంటాము. సరే ఇది చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఎవరిది మంచిగా అనిపిస్తుంది మీకు? ఇంకా ఎవరిది అంతా బంధు విషయం అంటే కేసీఆర్ మేలు. రైతు బంధు విషయమైనా పింఛనైనా కేసీఆర్ అదే మేలు. ఎందుకు ఇప్పుడు పింఛన్ టైంకి వస్తలేదు? వస్తలేదు. ఏజ్ అయిన వాళ్ళకి ఇస్తూనే లేరు కదా మేడం. ఏజ్ అయిన వాళ్ళకి ఇస్తూనే లేరు. అట్లా కొత్త కారాట్లు కూడా చాలా ఇస్తూనే లేరు. అది కథ.